ఈ టెక్నాలజీ యుగంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. రోజు రోజుకు వినూత్నంగా మారుతున్న ప్రపంచానికి త్వరలోనే ప్రమాదం కూడా ఉందని అప్పుడప్పుడు వార్తల్లో వింటుంటాం. మనిషి తన జీవితానికి అనుగుణంగా మార్చుకున్న ఈ భూగ్రహం మరికొన్నేళ్లలో కనుమరుగయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మానవ ఉనికికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు అన్ని దేశాల సైంటిస్ట్స్. ఎకనామికల్లీ డెవలప్డ్ కంట్రీస్ అయిన అమెరికా, రష్యా లాంటి ఎన్నో దేశాలు ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. రీసెంట్ గా చైనా, రష్యా కలిసి చంద్రునిపై మానవ నివాసం పాసిబుల్ అయ్యేలా అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని తెలిపాయి. అయితే ఇప్పుడు ఈ దేశాలు అనౌన్స్ చేసిన ప్రాజెక్టు గురించే అన్ని దేశాల వారు మాట్లాడుకుంటున్నారు. రష్యా తమ ఫ్యూచర్ అంతరిక్ష ప్రాజెక్ట్స్ ప్లాన్ గురించి అనౌన్స్ చేసింది. త్వరలో చైనాతో కలిసి చంద్రునిపై ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్ కాస్మోస్ డైరెక్టర్ జనరల్ యూరీ బోరిసో చెప్పారు. తాము చేసే ఈ ప్రయోగం ద్వారా చంద్రునిపై మానవులు నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉందని, అయితే చైనాతో కలిసి ఈ లూనార్ ప్రోగ్రాంపై పనిచేస్తున్నట్లు తెలిపారు. 2033 నుండి 35 నాటికి ఈ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నామన్నారు. ఫ్యూచర్లో అక్కడ ఏర్పాటయ్యే మానవ నివాసాలకు విద్యుత్ అందించటం సోలార్ ప్లాంట్స్తో పాసిబుల్ కాదని, కేవలం అణు విద్యుత్తోనే అది సాధ్యమవుతుందని తెలిపారు. ఈ ప్రయోగంలో ఎలాంటి మానవ ప్రమేయం ఉండదన్నారు. అణు విద్యుత్ బేస్ గా వర్క్ చేసే కార్గో స్పేస్ షిప్ ను కూడా తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. స్పేస్ పై ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని రష్యా డెవలప్ చేస్తున్నట్లు రీసెంట్ గా అమెరికా అనౌన్స్ చేసింది. అయితే ఆ ఆయుధాన్ని రష్యా ఇంకా మోహరించలేదని, ప్రస్తుతానికైతే ఎలాంటి డేంజర్ లేదని అమెరికా తెలిపింది. ఎప్పటికప్పుడు రష్యా చేసే పనులపై దృష్టి పెడుతూ అలర్ట్ గా ఉంటున్నామని అమెరికా చెప్పింది. అయితే అమెరికా చేసిన ఆరోపణలపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రియాక్ట్ అయ్యారు. తమకు అంతరిక్షంలో అణ్వాయుధాలను ప్రవేశపెట్టే ఉద్దేశమే లేదన్నారు. కానీ తాజాగా చైనాతో కలిసి రష్యా చేసే ఈ ప్రాజెక్ట్ అనేక అనుమానాలకు దారితీస్తోంది.